సచివాలయం కాడ సీఎం రేవంత్ సార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిండు. మొన్ననే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పోయి మాజీ సీఎం కేసీఆర్ సార్ను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ను రావాలని పిలిచిండు. వాళ్ళు కూడా పేరంటానికి హాజరుపడ్డారా. తెలంగాణ తల్లి పండుగ ఎట్టెట్లయింది మనం కూడా చూద్దాం పరి. అగో సీఎం సార్ ఇట్లా కట్కబొత్తంగానే తెల్లబట్ట గాలిలోకి పోయింది. తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణ తల్లి మీద పువ్వులేసిండు. అటెనక సిక్కి బట్టి విక్రమార్క సార్ కూడా పువ్వులు జల్లిండు. సెయి సర్కారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కొలాయించిందని సంబురాలకు పబ్లిక్ కూడా బాగానే హాజరుపడ్డారు. ఓపెనింగ్ అయినాక సీఎం సారు సీదా స్టేజ్ ఎక్కి తెలంగాణ గీతం విన్నాడు. అటెనక సిక్కి ఇట్లా అనుకొచ్చిండు. మిత్రులారా, కొద్దిమందికి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మా ఆలోచనలు, మా కుటుంబ గుర్తింపు, మా రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. ఇన్నరా ఏమంటున్నాడు మరి? పేరు కోసమో, పార్టీ కోసమో, కుటుంబం కోసమో కాదు, తెలంగాణ తెచ్చుకున్నది ఎవ్వలని అంటుర్రు. కారు పార్టీ లీడర్లకి ఇట్లా అంటుండా, లేకుంటే ఎవ్వలను అంటే ఏమో అయ్యా రేవంత్ సారు మీరు డిసెంబర్ 9 తారీఖు నాడు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాము అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. కానీ మరి ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు కూడా ఎందుకు నెరవేర్చి మాట నిలబెట్టుకోవట్లేరు? అంటే పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసుడు చెయ్యరు. కానీ మీ పార్టీ పత్యార పెంచుకొని ఢిల్లీ పెద్దల మెప్పు పొందేందుకు విగ్రహాలు పెడతారా? ఏమో సార్, ముఖ్యమంత్రి గిరిలుగా పెడుతున్నా మీకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.